హాయ్ అండి. అందరికీ నమస్తే. నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరెలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. మార్నింగే రెడీ అయ్యా ఎక్కడికెళ్తున్నా అనుకుంటున్నారా? చెల్లి వాళ్ళ ఇంటికి. నిన్న అమ్మ వాళ్ళు వచ్చారు. సో, అక్క వాళ్ళ ఇంటికి నిన్ననే వచ్చేసాము. ఇంకా పెద్దమ్మ, అమ్మ అయితే ఊరు నుంచి వచ్చారనమాట. పెద్దమ్మ అంటే మా డ్యాడీ వాళ్ళ అన్న వైఫ్. సో, ఇంకా ఇద్దరు వచ్చారు. ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడేసే కదా! అంటే సాటర్‌డే, సండే, మండే. సో, ఇంకా ఇక్కడ నుంచి అందరం కలిసి చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ముగ్గురం హైదరాబాద్‌లో ఉన్నామనే కానీ, అక్క వాళ్ళ ఇల్లు, మా ఇల్లు పక్క ఊరెళ్ళినట్టు. అంటే చిన్న చిన్నగా మధ్యలో ఒక ఊరి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఉంటే, నెక్స్ట్ ఊరు వెంటనే వచ్చేస్తది చూడండి అలాగనమాట. చెల్లి ఇంటికెళ్ళాలంటే మాత్రం మా ఊరు నుంచి కర్నూలుకెళ్ళినట్లు ఉంటది. డిస్టెన్స్ తక్కువైనప్పటికీ ట్రాఫిక్‌లో చాలా కష్టం వెళ్ళడం. బట్ మార్నింగే కాబట్టి అస్సలు ట్రాఫిక్ లేదు. చాలా ప్లెజెంట్‌గా ఎళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ జర్నీ అంటే మాత్రం 2 అవర్స్ ఖచ్చితంగా పట్టి తీరాల్సిందే. ఇప్పుడైతే ఒక 30-40 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోతామనమాట. సో, మార్నింగ్ టిఫిన్‌కే వస్తామని చెప్పేసాము. ఇంక తెలిసిందే కదా! ఆఫ్టర్ 10 సాటర్‌డే అయినా, సండే అయినా, మండే అయినా ట్రాఫిక్‌కి మాత్రం అస్సలు కొరత ఉండదు. అందుకోసమే ఇలా మార్నింగ్సే ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడైనా వెళ్ళాలి అంటే. ఇంకా ఎవరెవరం వెళ్తున్నాము అంటే అక్క, బావ అండ్ తువిక్ష, నెక్స్ట్ అమ్మ, పెద్దమ్మ, నేను, నా కొడుకు. సో, ఇలా అందరము వెళ్తున్నాము. అదేంటోనండి మిగతా ప్లేసెస్‌లో ఎలా ఉంటదో తెలీదు గానీ, హైదరాబాద్‌లో కాస్త అంటే అందరూ ఉంటారు కదా! ప్రతి ప్లేస్ నుంచి వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు కదా! కాబట్టి ప్రతి పండగ ఇక్కడ స్పెషలే. ప్రతి పండగని కూడా కాస్త బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాస్త కాదులెండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడే వినాయక చవితి స్టార్ట్ అయినట్లుంది. అంటే వినాయక చవితి సంబరాలు. ఆల్రెడీ వినాయకుళ్ళు కూడా వచ్చేసారు విగ్రహాలు. ఇంకా మా వాడైతే కలిసిన 1 అవర్ బానే ఉంటాడు. ఆ తర్వాత పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలు మామూలే కదా! కాస్త మూడీగా ఉన్నాడు. ఇంకా వచ్చి రాగానే టిఫిన్ టైమ్ అయితే అయిపోయింది. సో, ఇడ్లీలైతే రెడీ చేసిందనమాట చెల్లి. ఇక్కడ అమ్మ వాళ్ళు, పెద్దమ్మ, అత్త అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళకైతే టిఫిన్ పెట్టిచ్చేసేసాము. ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళినా, అక్క వాళ్ళ ఇంటికెళ్ళినా, మా ఇంటికొచ్చినా ఎక్కడైనా సరే ముగ్గురం అన్నీ షేరింగ్ లాగే అనిపిస్తది. అంటే కంపల్సరీ ప్లాన్ చేసుకొని చేసుకోవాలనేది ఏముండదు. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అలాంటిదైతే ఏముండదు కానీ, బట్ ఎవరికి ఎక్కడ కుదిరితే అక్కడ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఇంకా సో, అక్క అయితే లిషుకు అండ్ తువిక్ష్‌కైతే టిఫిన్ పెట్టేస్తా ఉందనమాట. ఇంకా చెల్లి ఆబ్వియస్లీ చిన్నోడికైతే పెట్టేస్తా ఉంది. వాడు కాస్త ఈ మధ్య సిక్ అయ్యాడు. సో, ఇంకా అక్కతో వద్దు మమ్మీనే పెట్టాలి అంటే ఇంకా చెల్లినే పెడుతుందనమాట. ఇంకా బావకైతే ఏదో వర్క్ ఉంది అనేసి అక్క, బావ, తువిక్ష అయితే వెళ్ళిపోయారు మమ్మల్ని డ్రాప్ చేసేసి. ఇంకా నేను అమ్మ వాళ్ళతోనే ఉన్నాను. అమ్మ, డ్యాడీ వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే ఒకేసారి ముగ్గురిని చూడొచ్చు అని చాలా వరకు అంటే తెలిసిన వాళ్ళు అలా అనుకుంటారు. బట్ ముగ్గురిని చూసినా ఎక్కడ కొద్దిసేపైనా ఉండినట్లు అనిపించదు. అంతే కదండీ! మనం ఒక 3 డేస్ అలా స్టే చేస్తే గానీ ఉన్నట్లు అనిపించదు. బట్ అందరం ఇక్కడే ఉండడం వల్ల 1 డేకి సరిపోతదనమాట. ఇదొచ్చేసి చెల్లి గార్డెన్. బాగానే వేసేసింది. రోజు ఆఫీస్‌కెళ్తూ కాస్త బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫైనల్లీ తన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే వేసేసుకుంది. ఆల్మోస్ట్ ఆకుకూరలైతే ప్రతీదీ ఉన్నాయి. ఇంకా వంకాయలు అండ్ దొండకాయలు అండ్ అంజీర, పపాయ, మామిడి, అరటి ఇలా ప్రతీదీ వేసింది. బట్ ఇప్పుడున్న వెదర్‌కి గడ్డి వద్దన్నా మొలిచేస్తది. వర్షాలు అందులోనూ రోజు పడుతున్నాయి కదా! సో, కొంచెం మొత్తం గడ్డి అయితే వచ్చేసింది. ఇది తీయడానికైతే టైం లేదు. ఇంక గుడ్డిలో మెల్ల మేలు అన్నట్లు ప్రతిదీ వేసేసింది. వేసేయడం అయితే ఇంకా అవి ఎంతవరకు వస్తాయో చూడాలి. అయితే పెస్టిసైడ్స్ అస్సలు యూజ్ చేయదు. మెయిన్ తను ఇవన్నీ వేసుకోవడానికి రీజనే పెస్టిసైడ్స్ వాడకుండా ఉండడం కోసం. కాబట్టి అస్సలు వేయదు. ఏదైనా పురుగొచ్చేసింది అంటే దానంతట అది చనిపోవాల్సిందే కానీ దానికోసం వేరే పెస్టిసైడ్స్ అయితే వాడదు. ఇంకా కావాలి అంటే కాస్త ఎరువు అలాంటిదైతే బానే వేస్తా ఉంటది. మన దగ్గరకొచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆకుకూరలు అవి ఇవి అయితే తీసుకొని వచ్చేస్తదనమాట. ఇంకా నిన్ననే అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చేసారు కాబట్టి, ఊరి దగ్గర ఉన్న ఆకుకూరలన్నీ పట్టుకొనొచ్చేసారు. కాబట్టి ఇక్కడ పిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా పచ్చిమిర్చి అయితే ఒకే చెట్టుకు బాగా కాస్తున్నాయి. అంత బాగా వచ్చేసిందనమాట అది.
నాకు మీకు ఇవన్నీ క్లియర్‌గా చూపించాలని ఉన్నా అస్సలు కుదరదు. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కడైతే మొలకలు చిన్న చిన్నగా ఉన్నాయో వాటన్నిటి దగ్గర కాస్త డిస్టర్బ్ చేస్తా ఉన్నారనమాట వాటిని. సో, వాళ్ళని చూసుకోవడానికి సరిపోయింది. ఈ అంజీరాలయితే భలే వచ్చేసాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి చెట్టు నిండా. ఇంకా ఎప్పటికి ఇవి పర్ఫెక్ట్‌గా అయిపోతాయో మరి. చూసారు కదా! మా వాడు ఏ పని చేస్తా ఉన్నాడో. ఎక్కడ చెట్లను తీసేస్తాడా అని వాళ్ళని చూస్తూనే ఇలా సింపుల్‌గా అయితే వీడియో తీసేశాను. ఓపిక ఉండి, టైం ఉండి, ప్లేస్ ఉండాలే కానీ నిజంగా అండి ఇలా గార్డెనింగ్ చేసుకోవడం అయితే చాలా బావుంటది. మనసుకి కాస్త ప్రశాంతంగా కూడా అనిపిస్తది. ఈ గ్రీనరీలో ఎక్కువ సేపు ఉండేసరికి. ఇదొచ్చేసి బీన్స్. ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. కాస్త వర్షాకాలంలో కేరింగ్ ఎక్కువ అవసరం లేదు. ఇంకా సమ్మర్ వచ్చేసేసరికి ఆటోమేటిక్‌గా టైం లేకపోయినా, మనం పట్టించుకోకపోయినా ఇవన్నీ అంతా చనిపోతాయి కదా! సో, దానివల్ల మాక్సిమం వర్షాకాలంలోనే కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఆఫ్టర్ దట్ చూసుకోవడం అయితే కొంచెం కష్టమే. ఇంకెప్పుడివో క్రాకర్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. అదే ఎల్లిపాయ బాంబులంటారు కదా! అవి. వాటితో అయితే ఫుల్ ఆడేసుకుంటా ఉన్నారు పిల్లలు. అయితే ఎంతమంది అబ్బాయిలున్నా ఒక్క అమ్మాయి అయినా ఉంటే బావుండు అనైతే కంపల్సరీ అనిపిస్తది కదా! ఎంతైనా అమ్మాయిల కలనే డిఫరెంట్. ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే రొట్టెలు ప్రిపేర్ చేస్తా ఉంది. సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకా నా కోసం అయితే ఎగ్ కర్రీ ఏమో చెల్లి ప్రిపేర్ చేస్తా ఉంది. ఇంకా నాన్ వెజ్ ఉంది అంటే డెఫినెట్‌గా జొన్న రొట్టె అయితే తినేసేయాల్సిందే. అది కూడా మా అమ్మ చేసిన జొన్న రొట్టె తింటే ఇంకా హ్యాపీ. భలే చేసేస్తదనమాట. అందులోనూ చాలా తక్కువ టైంలో ఎక్కువగా చేసేస్తది. కాబట్టి ఎక్కువగా అమ్మనే జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తది. ఎప్పుడు అమ్మ ఉన్నా సరే మాతోటి. ఇంకిక్కడొచ్చేసి మటన్ కర్రీ. ఇది అత్తయ్య అయితే ప్రిపేర్ చేశారు. అంటే మా చెల్లి వాళ్ళ అత్త. ఇంకా ఇవన్నీ బాగా తినేసి మంచి నిద్ర అయితే నిద్రపోయాము అందరం కూడా. ఇంకా అమ్మ, పెద్దమ్మ ఇంట్లో ఉన్నారంటే పాపం బోర్‌గా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే ఊరు నుంచి ఎవ్వరొచ్చినా సరే ఇక్కడికి ఒక్క 1 ఆర్ 2 డేస్‌కే బోర్ అయిపోతారనమాట. కాబట్టి వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి అంటే ఎక్కడికో చోటుకైతే తీసుకొనెళ్తూ ఉండాలి. అండ్ అలాగే పిల్లలకి కూడా ఎప్పుడు ఇంట్లోనేనా అనేసి పిల్లల్ని ఆడిపిచ్చడం కోసం ప్లే జోన్‌కైతే ఎళ్ళిపోతా ఉన్నాము. చెల్లి వాళ్ళు కోంపల్లి దగ్గరలో ఉంటారు. మరీ దగ్గర కాదు గానీ ఆ ఏరియానే అనమాట. సో, కోంపల్లిలో ఉన్న ప్లే ఏరియాకైతే వెళ్తా ఉన్నాము. ఇంకా ఇక్కడిది ఆర్మీ ఏరియా కాబట్టి కాస్త చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువగా వాళ్ళ రిలేటెడ్ ఆఫీసులు అలాంటివి ఉంటాయన్నమాట. ఫైనల్లీ కోంపల్లిలో ఉన్న ప్లే జోన్‌కైతే వచ్చేసాము. ఇదొచ్చేసి సిమ్‌సమ్ ప్లే జోన్. బట్ ఇక్కడైతే నాకు చాలా వర్త్ అనిపిచ్చేసింది. ఇంతకీ మీరు అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ఉంటే డెఫినెట్‌గా కామెంట్ అయితే చేసేసేయండి. ఇది వర్తా కాదా అనేసి. ఎందుకలా అంటున్నాను అంటే మామూలుగా మేము చాలా మాల్స్‌లో ఉన్న ప్లే ఏరియాకైతే వెళ్ళాం కానీ అదే గేమ్స్ జోన్‌కైతే వెళ్ళాము. బట్ ఎక్కడా కూడా ఇంత స్పేషియస్‌గా అనిపించలేదు. అందులోనూ మెయిన్‌గా ఇలా చిన్న పిల్లలు ఆడుకోవడానికి అంత స్పేషియస్‌గా లేదు. ఇది మాత్రం ఓన్లీ కిడ్స్‌కి యూజ్ అయ్యేలాగా ఉంది. అంటే ఒక 10 ఇయర్స్ అండ్ 12 ఇయర్స్ వరకు పిల్లలకి పర్ఫెక్ట్‌గా చూస్ చేసుకోవచ్చు ఇదైతే. చాలా బాగా అనిపించేసింది. ఈ మధ్య కాలంలో మనం ఏదైనా సరే ఒక కమర్షియల్ ప్లేస్ చూసాము అంటే ఎలా ఉంటది అంటే జస్ట్ ఏదో కట్టేసామా, పైసలు తీసుకున్నామా అన్నట్లు ఉంటది. అంటే కస్టమర్స్ దగ్గర నుంచి. బట్ ఇది అలా కాదు. నాకు కొంచెం స్పేషియస్‌గా అనిపించేసి పిల్లలకి కూడా 500కి వర్త్ అనిపించేలా ఉంది. 1 అవర్‌కి 500. 2 అవర్స్‌కి అలా అయితే ఇంకా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. బట్ 1 అవర్‌కి 500 ఇది చాలా బెస్ట్ అనిపించింది కంపేర్ టు అదర్ ప్లే జోన్స్. ఎవరైనా ఈ ప్లేస్‌కి దగ్గరగా ఉంటే వెళ్ళొచ్చు అనేసి నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంకా మా చిన్నప్పటి విషయానికొస్తే అంత సీన్ లేదండి. ఇలాంటివి చూసింది కూడా లేదు. జస్ట్ ఊర్లో మంచిగా డివెండూలు ఆడుకోవడమే. డివెండూలు అంటే హైడ్ అండ్ సీక్ అనమాట. ఎక్కువగా అలా ఆడుకునేవాళ్ళము. ఇంకా నెక్స్ట్ మనం తెలుసు కదా! కుకింగ్ అంటూ అవంటూ ఇవంటూ మన సామాన్లన్నీ పెట్టేసుకొని ఇలాంటి గేమ్స్ ఆడడమే తప్పితే ఇలా బయటికొచ్చినంత సీన్ లేదు. నాకు తెలిసి మామూలుగా చాలా వరకు ఇప్పుడు ఉన్న అట్లుగా అప్పుడైతే అస్సలు ఉండేది కాదు. అండ్ పేరెంట్స్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు ఇటువంటి వాటి మీద. అందులోనూ విలేజెస్‌లో, అర్బన్ ఏరియాస్‌లో ఉన్నారు అంటే కాస్త బయట ఆడుకునే గేమ్సే ఎక్కువ గానీ, ఇలాంటి గేమ్స్ అయితే చాలా తక్కువే. అండ్ ఇక్కడ ఇది లేదు అనకుండా ప్రతిదీ ఉంది. పిల్లలు మాత్రం భలే ఎంగేజ్ అయిపోవచ్చు. చాలా యాక్టివ్ అయిపోయారు ఇక్కడికొచ్చిన వెంటనే. ఇంకా మా అమ్మ, పెద్దమ్మ విషయానికొస్తే ఎక్కడికో ఒక చోటికి బయటికైతే చాలు కానీ వాళ్ళకేం ప పర్ఫెక్ట్‌గా ఇదే కావాలి, ఇదే ఉండాలి అనే టైప్స్ అయితే కాదనమాట.
అండ్ పిల్లలు హ్యాపీగా ఉన్నారు అంటే పేరెంట్స్ ఎలాగైనా సరే హ్యాపీ అయిపోతారు. అందులోనూ ఇంకా పిల్లలు హ్యాపీగా ఉన్నారు అంటే ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ గ్రాండ్ పేరెంట్స్. చూసారు కదా, అమ్మ పెద్దమ్మకి ఇది కొంచెం వింతగా కొత్తగా అనిపించేసింది. అంటే ఇంతవరకు చిన్న చిన్న మాల్స్లో అలా తీసుకెళ్ళాం కానీ ఎప్పుడు ఇలా తీసుకురాలేదన్నమాట. సో వాళ్ళన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళు తోడికోడళ్ళనే కానీ మంచిగా క్లోజ్గా ఉంటారు. చెల్లి వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే ఈ ప్లేస్కే వస్తారు బాబుని తీసుకొని. అందుకోసమే ఇప్పుడు కూడా ఇక్కడికి తీసుకొచ్చేసింది అనమాట. బట్ చెప్పా కదా, నాకైతే వర్త్ అనే అనిపించింది సీరియస్లీ. ఈ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం డెఫినెట్గా దీనికి విజిట్ చేసేయచ్చు. ఇంకా పిల్లలు ఇన్ని ఆటలు ఆడాక ఆకలేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంటి దగ్గర తినమంటే చాలా కష్టమే, అందులోనూ ఇలా అందరితో కలిసి ఉన్నప్పుడైతే అస్సలు తినాలని అనుకోరో ఏమో మరి. ఇంకా వెంటనే ఇది ఆట అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తినాలి అనేసి ఫిక్స్ అయితే అయిపోయారు. సో ఇంకా అక్కడి నుంచి బయటికి అయితే వచ్చేసాము. అయితే అక్కడే పక్కనే ద కాఫీ కప్ అని ఒక కేఫ్ అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ అక్కడికే వెళ్దాం అనేసి అనుకున్నాము. బట్ ఏంటి అంటే మా పెద్దమ్మకి ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ కాఫీ టైంకి లేకపోతే చాలా కష్టమే. మెయిన్గా కాఫీ కోసం కూడా ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. బట్ ఇక్కడి కాఫీ వాళ్ళకి నచ్చేలా లేదు అనేసి వాళ్ళకి అర్థమైపోయింది. అంటే చెప్పాము ఇలా ఉంటుంది అనేసి, అయితే వద్దు అన్నారు. సో ఇంకా కూల్ డ్రింక్ అయితే ఆర్డర్ చేద్దాము అనుకున్నాము. మన ఫ్యామిలీలో ఇలా కాఫీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరీ 1 అవర్కి తాగాల్సిందే. చాలా వరకు ఇలాంటి వాళ్ళైతే ఉన్నారు. ఇంకా నాకు ఇక్కడ అంబియన్స్ అయితే సూపర్గా నచ్చేసింది. చూసారు కదా, ఒక సైడ్ ఇలా టాప్ ఓపెన్లో ఉన్నట్లుండి గ్లాస్ అయితే ఉంది, వర్షం పడతా ఉంది. నాకు భలే అనిపించింది. బట్ ఆ కార్నర్లో మనకి ప్లేస్ అయితే దొరకలేదు. ఇంకేం చేస్తాం చెప్పండి, ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ అయిపోవడమే. ఇలా ఒక బ్రౌనీస్ అయితే ఆర్డర్ చేసేసాం పిల్లలకి. మ్యాక్సిమం ఎలాగో వాళ్ళైతే అవన్నీ ఫినిష్ చేయలేరు, ఆటోమేటిక్గా అది మనం తినేసేయాల్సిందే. ఇంకా పైగా మళ్ళీ మనం ఆర్డర్ చేసుకొని తింటే ఇంకా అస్సలు తినలేము. అందుకోసమే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. ఇంకా పెద్దమ్మకైతే జ్యూస్ అయితే ఆర్డర్ చేసేసాము. ఇంకా అమ్మ అయితే బయట చాలా కష్టం తినడం, ఏది నచ్చదు తనకి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి తినిపించేసి బయటికి అయితే వచ్చేసాము. ఫైనల్లీ చిన్నగా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంటికి వచ్చేసి కాసేపు ఇలా ఆడుకునేసి తినేసి మంచిగా ఇక్కడే ఇవాళ నైట్ అయితే స్పెండ్ చేసేసాం. వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.